ఈరోజు మనం ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. ఓజోన్ అనేది 3 పరమాణువులతో కూడిన ఆక్సిజన్ అణువు. అంటే ట్రై ఆటమిక్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఇందులో ఉన్న అన్ని ఆక్సిజన్ పరమాణువులు రసాయనికంగా ఒకే లక్షణం ఉన్నవి కావు. కానీ మనం శ్వాసక్రియలో పీల్చే సాధారణ ద్విపరమాణుక ఆక్సిజన్ అణువులో డయాటమిక్ ఆక్సిజన్ మాలిక్యూల్ మాత్రం 2 పరమాణువులుగా ఒకే విధమైనవి. తద్వారా సాధారణంగా ఆక్సిజన్ అణువుల్లాగా ఓజోన్ స్థిరమైన వాయువు స్టేబుల్ గ్యాస్ కాదు. భూ వాతావరణాన్ని నేల మీద నుంచి పైకి వెళ్ళే కొలది అక్కడున్న ప్రధాన రసాయనిక భౌతిక ధర్మాల ఆధారంగా కొన్ని పొరలుగా విభజించారు. నేలకు దగ్గరగా 20 కిలోమీటర్ల లోపే ఉన్న పొరను ట్రోపోస్పియర్ అని, 20 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఉన్న పొరను స్ట్రాటోస్పియర్ అని, ఆ తర్వాత మిజోస్పియర్, థర్మోస్పియర్, ఎగ్జోస్పియర్ అనే పొరలు సుమారు 500 కిలోమీటర్ల వరకు వివిధ దూరాల్లో విస్తరించి ఉన్నాయి. మన సాధారణ ఆక్సిజన్ అణువులు స్ట్రాటోస్పియర్లో ఓజోన్ అణువులుగా మారతాయి. 3 అణువుల సాధారణ ఆక్సిజన్ వాయువు 2 అణువుల ఓజోన్ గా ఇక్కడ రూపొందుతుంది. ఇందుకోసం ఆక్సిజన్ అణువులు చాలా శక్తివంతమైన అతి నీలలోహిత కాంతి 150 to 215 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం ని వాడుకుంటాయి. అప్పుడు ఏర్పడ్డ ఓజోన్ కూడా చాలా కాలం ఉండలేదు. ఇది రసాయనికంగా స్థిరం లేనిది కాబట్టి త్వరగా తిరిగి ఆక్సిజన్ గా మారుతుంది. క్రమంలో అది 215 నుంచి 315 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం ఉన్న సౌరకాంతిలోని అతి నీలలోహిత కిరణాల్ని వాడుకుంటుంది. అందుకే ఓజోన్ పొరను ప్రమాదకర అతి నీలలోహిత కాంతి నుంచి భూమిని కాపాడే గొడుగు అంటాము. ఓజోన్ అణువు చాలా చిన్నది కావడం వల్ల, అది వాయు రూపంలో ఉండటం వల్ల దానిని మనం చూడలేం. ఇది దాదాపు పారదర్శకంగా ఉంటుంది. ధన్యవాదములు.